హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఆహ్, ఇప్పుడు వచ్చేసానండి ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కోసం. సో, నాకు ఒక 1 వీక్ బ్యాక్ ఒక పర్సన్ బ్లాక్ మ్యాజిక్ నుంచి రిలీఫ్ చేయటానికి కొంచెం ఆహ్, ఇలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానీ ఏమన్నా రిచువల్స్ ఉంటే చెప్పండి అన్నారు. సో, అందుకనే నేను ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కోసము నేను స్విచ్ కోడ్స్ ఇచ్చాను. అలాగే వెస్టర్న్ కంట్రీస్‌లో ఫాలో అయ్యే రిచువల్ తీసుకొస్తున్నాను. అలాగే మన సదరన్ కంట్రీస్‌లో ఫాలో అయ్యే తాంత్రిక్ రిచువల్ గూడా తీసుకొస్తున్నాను. నేను చెప్పేటివన్నీ చాలా సింపుల్‌గా ఉంటాయి. మీరు ఎవ్వరైనా చేయొచ్చు. ఓకేనా అండి? ఫస్ట్ నేను స్విచ్ వర్డ్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఏది ఈజీగా ఉంటుందో దాన్ని ఫాలో అయిపోయండి. నాకు తెలిసినంత వరకు మన రిచువల్స్ అయితే వెరీ, వెరీ, వెరీ అమేజింగ్ అండ్ పవర్‌ఫుల్ థింగ్ అనమాట. సో, నేను వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళది ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్. బట్ అది కూడా వర్క్ అవుతుందని ఐ బిలీవ్. ఓకే. సో, ఇది కూడా బాగా వర్క్ అవుతుంది. సో, మీ స్విచ్ కోడ్స్, తర్వాత స్విచ్ వర్డ్స్ మీరు ఏం చేస్తే ఎంత తొందరగా ఫలితాలు వస్తాయో అనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ చూస్తే పైన ఉండేదనమాట. ఫస్ట్ పైన ఉండేది స్విచ్ వర్డ్ దేనికి యూజ్ అంటే స్విచ్ వర్డ్స్ అంటే ఇలాగ ఇంగ్లీష్‌లో ఉండే లెటర్స్ అనమాట. స్విచ్ కోడ్ అంటే నంబర్స్. మీకు చెప్పాను కదా! నంబర్స్ అనేటివి మనము ఏంజెల్స్ మన భాష మన వాళ్ళకు అర్థం కాదు. సో, దే విల్ అండర్‌స్టాండ్ ఓన్లీ అవర్ మన భావాలు మాత్రమే, మన ఫీలింగ్స్ కానీ, మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ అవే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకు నేనంత గట్టిగా చెప్తున్నా అంటే ఐ ఫెల్ట్ దోస్ అంటే వాటి గురించి నాకు డ్రీమ్స్‌లో సో, నా ఏంజెల్స్ గురించి నేను నేనేదైనా గట్టిగా చెప్తున్నానంటే నాకు నమ్మింది, సో, నాకు తెలిసింది మీకు చెప్తున్నాను అని. సో, ఏంజెల్స్ ఎప్పుడు గానీ నంబర్స్‌తోనే కమ్యూనికేట్ చేస్తారు. అండ్ వాళ్ళ హావభావాలతోని కమ్యూనికేట్ చేస్తారు. దే వోంట్ టాక్ విత్ అస్. వాళ్ళు మనతో మాట్లాడరు. సో, మీరు ఏంజెల్స్‌లో మాట్లాడుతున్నప్పుడు కానీ, మీరు ఖచ్చితంగా మీలో ఉండే భావాలే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అందుకనే నంబర్స్‌తో వాళ్ళకు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. మీలో నుంచి ఉండే భావాలని వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో, వాళ్ళు గూడా మీకు అలాగనే కమ్యూనికేట్ చేస్తారనమాట. సో, మనము ఈ క్రిస్టల్ క్లియర్ అల్లో అని మీరు ఇది యూజ్ చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు కదా అంటే, దిస్ ఈజ్ ఫర్ యువర్ పర్పస్. మీకు అర్థం కావాలి. అందుకని మీరు ఇది చదువుతున్నారు, ఇది రాస్తున్నారు అంటే మీరది ఫీల్ అవ్వాలి. సో, ఫీల్ అవుతూ చేస్తే అది దాని వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఫస్ట్ వన్ ఆ స్విచ్ వర్డ్ దేనికి యూజ్ అంటే, మీకు సంథింగ్ ఎవరో మీకేమో చేశారు. మీకంతా నెగటివిటీనే ఉంది. ఏది అనుకున్నది జరగట్లేదు. అంటే ఫస్ట్ అదనమాట. అంటే మన చుట్టూ పాజిటివిటీ రావటానికి, మన చుట్టూ ఒక షీల్డ్ ఏర్పడటానికి ఇదనమాట. ఓకే. పాజిటివిటీ అనేది మీ చుట్టూ ఉండటానికి క్లిస్టర్ క్లియర్‌గా నాకు కన్‌ఫ్యూజన్ ఒద్దు. నాకు అంతా నెగటివిటీ అనేది వద్దు. పాజిటివిటీనే రావాలి అని ఈ స్విచ్ వర్డ్ యొక్క మీనింగ్ అనమాట. సో, ఇది స్విచ్ కోడ్. ఈ స్విచ్ వర్డ్‌కి రిలేటెడ్ స్విచ్ కోడ్. సో, ఇది మీరు ఏదన్నా ఒక పేపర్‌లో రాసి మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం మరి ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఐ విల్ కన్‌క్లూడ్ అబౌట్ దిస్ వితిన్ షార్ట్ టైమ్ లైక్ 5 మినిట్స్‌లో నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇది ఫస్ట్ నెగటివిటీ వెళ్ళిపోవటానికి ఒక పేపర్‌లో ఇలా రాసుకోండి. చుట్టూ ఒక సర్కిల్ వేసేసేయండి. సర్కిల్ వేసేసి 1176 అనేది కూడా ఒక ప్రొటెక్షన్ అనమాట. మీరు ఏది కావాలన్నా, ఏది కోరుకున్నా మీరు 1176 అని మీరు ఎక్కువగా అనుకుంటూ ఉన్నా కూడా అవి జరిగిపోతాయి. సో, నేను ఇలా రౌండ్ వేసి నేనెందుకు ఇట్లా 1176తో నేను ఒక షీల్డ్ వేశాను అంటే, సో, మీకు ఇది ఏది కావాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ అంటే ఈ కోడ్ కానీ, ఈ స్విచ్ వర్డ్స్ కానీ లేకోకుండా మీకేదైనా కోరికలుంటే, సపోజ్ మీరు చాలా అందంగా అవ్వాలి అనేది మీ కోరిక. బట్ మీరు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా మీకు కావటం లేదు. సో, ఐయామ్ వెరీ బ్యూటిఫుల్. ఐ హ్యావ్ వెరీ గ్లోయింగ్ స్కిన్ అని రాసుకోండి. ఖచ్చితంగా మీరు ఆల్రెడీ అఫర్మేషన్ లాగా రాసుకోవాలి. అఫర్మేషన్స్ అంటే దట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెండ్. అది జరిగిపోయింది అన్న విధంగా రాసుకోవాలనమాట. సో, అట్లా పేపర్‌లో అలా రాసేసుకొని, సో, ఇట్లా షీల్డ్ వేసేసి, సో, మీరు దాన్ని ప్రొటెక్ట్
చేయాలి 1176 అని. అలాగా మీరు 1 టైం చేసినా చాలు. బట్ చేసేటప్పుడు మాత్రము చాలా బాగా ఫీల్ అవుతూ చేయాలి. యూ హ్యావ్ టు ఫీల్ అది ఆల్రెడీ జరిగిపోయింది అన్న విధంగా మీరు ఫీల్ అవ్వాలి. ఓకే. ఇది ఒక ప్రాసెస్ అనమాట. సో ఇలాగ సేజ్ అంటే బ్లాక్ మ్యాజిక్. ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగింది అంటే సో వాటి నుంచి ప్రొటెక్షన్ కోసం సేజ్ అనేది స్విచ్ వర్డ్ అనమాట. స్విచ్ కోడ్ 24963. ఇది కూడా రాసి ఒక సర్కిల్ వేసేసి యూ కెన్ డూ దిస్. ఇలా చేసేసిన తర్వాత ఏం చేయాలి, మీ వైపు ఇలాగ ఫోల్డ్ చేయాలి. సో యూ కెన్ ఫోల్డ్ దిస్. ఇలా ఫోల్డ్ చేసేసి అండ్ ఇది పూర్తిగా ఇట్లా ఫోల్డ్ చేసేసి నేను ఆల్రెడీ చెప్పాను, ఒక బౌల్ ఉంటే ఆ బౌల్ కింద పెట్టేయాలి. బౌల్ కింద పెట్టేసి ఆ బౌల్ ఎప్పుడు వాటర్తో నిండి ఉండాలి. అది గ్లాస్ బౌల్ అయితే దట్ ఈస్ రియల్లీ వెరీ యూస్ఫుల్ అనమాట, గ్లాస్ బౌల్ అయితే. సో ఆ గ్లాస్ బౌల్ కింద ఆ పేపర్ పెట్టేసేయాలి. ఆ గ్లాస్ బౌల్లో వాటర్ నింపి ఉండాలి. ఆ వాటర్ మీరు తాగుతున్నప్పుడు యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. మీరు దాంట్లో ఏదైతే కోరిక రాసుకున్నారో లేకపోతే మీ ప్రొటెక్షన్ రావాలనుకుంటున్నారో, సో ఐఎమ్ ప్రొటెక్టెడ్, నాకు ఏమి కాదు, సో ఐఎమ్ వెరీ రిలీఫ్ నౌ, ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ అనుకుంటూ మీరు ఆ వాటర్ని ఎప్పుడు డ్రింక్ చేస్తూనే ఉండాలన్నమాట. వన్స్ ఎప్పుడైతే మీరు అనుకున్న విధంగా నాకు అంత పాజిటివిటీ వస్తుంది, సో ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ, నాకు ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు అన్న నమ్మకం వచ్చిన వెంటనే యూ కెన్ టేక్ ఆఫ్ దట్ స్లిప్ అండ్ యూ కెన్ బర్న్ ఇట్. అంటే స్లిప్ తీసేసి మీరు దాన్ని మీరు కాల్చేయచ్చు అనమాట. ఓకే. అది ఒక ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ మీకు ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. మీరు యూనివర్స్తో కానీ ఏంజల్స్తో కానీ చాలా బాగా కమ్యూనికేట్ అవ్వాలి అంటే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ టెక్నిక్ వచ్చి మెడిటేషన్ అంటే మనము ఇంకా పూర్తిగా కుండలిని జాగృతి అవ్వాల్సిన పని లేదు. బట్ గ్రాడ్యువల్గా 100% మీరు 6 monthsలో ఇంప్రూవ్మెంట్ అనేది మీరు ఖచ్చితంగా ఎలా చూస్తారు అంటే యూ హ్యావ్ టు అంటే మీరు ఖచ్చితంగా ఒక టెక్నిక్ అనేది ఫాలో అవ్వాలి. అలా చేస్తే మీరు యూనివర్స్తో డైరెక్ట్గా కమ్యూనికేషనే కాదు, మీ కాన్సన్ట్రేషన్ పవర్ కూడా పెరుగుతుంది. ఈవెన్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ దట్ ఎవ్రీడే, ప్రాక్టీసింగ్ దట్ ఎవ్రీడే. ఒకే ఒక టెక్నిక్ ఏమంటే ఎర్లీ మార్నింగ్ మీరు ఎంత కాదు అనుకున్నా అట్లీస్ట్ 5 o'clock లేయండి. 5 o'clockకి లేచిన తర్వాత ఓన్లీ 5 minutes, స్టార్టింగ్లో ఓన్లీ 5 minutes ట్రై చేయండి. ఏం చేస్తారు అంటే ఎర్లీ మార్నింగ్ 5 minutes లేచి మీకు ఫస్ట్ మీరు బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. బ్రీతింగ్ అంటే యూ హ్యావ్ టు ఇన్హేల్ దట్, అదే మీరు ఇన్హేల్ చేయాలన్నమాట ఎయిర్ని. ఇన్హేల్ చేస్తే మీ నావెల్ దగ్గర అంటే మనకు బొడ్డు ఉంటుంది కదా, అక్కడికి ఇన్హేల్ చేయాలి మన ఎయిర్ని. ఇన్హేల్ చేసి దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టండి, నిదానంగా చేయండి. అలాగే బయటికి వదిలేయండి. సో అలాగే మీరు లోపలికి పీల్చుకుంటూ అలాగే బయటికి, అంటే యూ డోంట్ ఫోకస్ మీ నావెల్ దగ్గర వచ్చే మీ బొడ్డు దగ్గరికి వెళ్ళిపోయే గాలి, తర్వాత మీ నోస్ నుంచి బయటికి వచ్చే గాలి, అదే మీ కాన్సన్ట్రేషన్. సో గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి అంటే ఓకే మీరు అప్పుడు ఏదైనా ఆలోచనలు ఉంటే యూ డోంట్ కంట్రోల్, మీరు స్టాప్ చేయాలి అని చూడకండి, దాన్ని చేసి చేయాలి అని కూడా చూడకండి. ఎందుకంటే మీ కంట్రోల్లో లేని వాటి గురించి మీరు ఆలోచించకండి. మీకు ఒకవేళ ఆలోచనలు వస్తే ఓకే, లెట్ ఇట్ హ్యాపెన్, ఆలోచన రానిలే. బట్ మీరు మీ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఇన్హేల్ అవుట్హేల్ అనమాట. ఓకే. సో మీరు లోపలికి పీల్చుకుంటూ ఉండండి, బయటికి వదులుతూ ఉండండి. మీకు కాన్సన్ట్రేషన్ అంతా మన నావెల్ తర్వాత నోస్, అవి 2 కాన్సన్ట్రేషన్ ఉండాలి. కొన్ని రోజులైన తర్వాత మీకు అర్థమైపోతుంది, ఓకే నాకు ఇంకా ఎక్కువగా వేరే అంటే డిస్ట్రాక్షన్ ఎక్కువగా లేదు, నాకు ఎక్కువగా థాట్స్ రావట్లేదు. అప్పుడు ఏం చేస్తారు, ఒక అట్లీస్ట్ 1 month తర్వాత మీకు దానిపైన ఒక పట్టు వచ్చేస్తుంది. ఓకే. ఆఫ్టర్ 1 month మీరు ఏం చేస్తారు, అప్పుడు ఇన్హేల్ చేస్తున్నప్పుడు మీరు డైరెక్ట్గా నావెల్ దగ్గరికి వెళ్ళకండి. సో మీరు కొంచెం మీ హార్ట్ వరకు వెళ్ళండి, మీ హార్ట్, మీ నెక్. సో అన్నీ అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు అన్నీ అబ్జర్వ్ చేయాలన్నమాట, ఎలా వెళ్తోంది, కిందికి వెళ్తోంది, ఎలా పైకి వెళ్తోంది. సో స్లోగా అన్నిటినీ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేనేమన్నాను, ఓన్లీ నావెల్, ఓన్లీ మీ నోస్, అవి 2 మాత్రమే అబ్జర్వ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ మీకు కాన్సన్ట్రేషన్ వస్తుంది, మీకు డిస్ట్రాక్షన్ లేదు అన్నప్పుడు మొత్తం అంత మీ బాడీ పార్ట్స్ అన్నీ కాన్సన్ట్రేషన్ చేయడం నేర్చుకోండి. అంటే అది ట్రై చేయాలన్నమాట. నావెల్ నుంచి కొంచెం పైకి పోతే మనకు
మనకి ఏముంటుంది, లేకుంటే నెక్, లేకపోతే మన హార్ట్, సో లేకపోతే మన నోస్, సో మొత్తం అంతా ఆ సిస్టమ్ని మొత్తం ఐడెంటిఫై చేయండి. సో ఆ విధంగా ఇంకొక 1 మంత్ అట్లా కాన్సన్ట్రేషన్ పెట్టడం ట్రై చేయండి. సో ఇంకా మీకు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ చేయండి, తర్వాత ఒక 10 మినిట్స్ ట్రై చేయండి, ఆ తర్వాత 15 మినిట్స్, సో అలా 15 మినిట్స్ ట్రై చేయండి. సో అప్పుడు ఖచ్చితంగా దానిపైన మీకు కొంచెం డిస్ట్రాక్షన్ అనేది పోతుంది. వన్స్ మీరు ఈ బ్రీతింగ్ టెక్నిక్లో మీకు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అయింది అన్న వెంటనే యూ హ్యావ్ టు కమ్ టు యువర్ మీ థర్డ్ ఐ దగ్గర, అంటే మీ కనుబొమ్మల మధ్య వరకు మీ కాన్సన్ట్రేషన్ అక్కడికి తీసుకురావండి. సో అప్పుడు బ్రీతింగ్ అనేది అవసరం లేదు. అప్పటి నుంచి మీరు ఒక చాంటింగ్ ఈజ్ బెస్ట్ థింగ్ అనమాట. సో నాకు తెలిసినంత వరకు శ్రీమ్ అనే వర్డ్ అయితే చాలా బెస్ట్. ఎందుకంటే అబండెన్స్ అనమాట. అబండెన్స్ అంటే నాట్ ఓన్లీ మనీ, మీకు ఏది కావాలి అంటే అది ఇవ్వగలిగే శక్తి శ్రీమ్ అనే వర్డ్లో ఉంది. దిస్ ఈజ్ ఏ లక్కీ సాంస్క్రిట్ వర్డ్ అనమాట. అది ఒక అంటారు కదా మంత్రం అని, అదొక పెద్ద మంచి మంత్రం. సో శ్రీమ్, SHREEM, శ్రీమ్ అనే దాన్ని చాంట్ చేస్తూ ఉండండి. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ థర్డ్ ఐ, మీ థర్డ్ ఐ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఎప్పుడు డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉండవు అనమాట. సో మీరు ఇన్హేల్ చేయాలి, అవుట్హేల్ చేయాలి. సో అది ఒక 3 మంత్స్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఆ 3 మంత్స్ ప్రాక్టీస్ చేయగానే మీ డిస్ట్రాక్షన్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. సో ఇంకా నెక్స్ట్ 3 మంత్స్లో మీరు శ్రీమ్ అనేది అలవాటు చేసుకున్నారు అంటే అప్పటి నుంచి మీకు మీ చుట్టూ ఒక ఆరా అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. మీ చుట్టూ ఒక ఆరా క్రియేట్ అయిన తర్వాత మీకు ఏ ఈవిల్ ఐ కానీ ఏ దుష్టశక్తి కానీ మిమ్మల్ని ఏం చేయలేదు. అప్పుడు మీరు ఏదైనా కోరుకుంటే ఆ స్లిప్లో రాసుకొని మీరు ఇలా చేసినా కూడా వెంటనే నెరవేరిపోతాయి అనమాట. విత్ ఇన్ 1 or 2 డేస్లో. ఓకేనా? సో మీరు ఏది కావాలి అనుకుంటే అది మీకు ఎప్పుడు నెరవేరుతుంది అంటే మీరు యూనివర్స్తో కనెక్షన్ అనేది చాలా దగ్గరగా ఉండాలి. ఆ కనెక్షన్ ఎప్పుడు దగ్గరగా ఉంటుంది అంటే మీరు డిస్ట్రాక్ట్ కాకోకుండా కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడే అప్పుడు యూనివర్స్ అనేది మీతో కమ్యూనికేషన్ అనేది చాలా క్లియర్గా చేస్తుంది. ఓకేనా? సో ఇదే అండి, నేను మీకు ఇది స్విచ్ వర్డ్స్ తొందరగా నెరవేరాలి అంటే మీకు చెప్పాలి అనుకుంటున్న విషయం ఇది. ఓకే, దిస్ ఈస్ డన్ అండి. స్విచ్ వర్డ్స్ అయితే ఐఎమ్ డన్ విత్ దిస్. నేను ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో చేసే రిచువల్స్ని మీకు చెప్తాను. సో యాక్చువల్గా ఒక బౌల్ తీసుకోండి, ఒక గ్లాస్ బౌల్ అయితే దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యూ అనమాట. ఒక గ్లాస్ బౌల్ తీసుకొని అందులో సీ సాల్ట్ కానీ నార్మల్ సాల్ట్ కానీ మన ఉంటుంది కదా మనం మామూలుగా యూజ్ చేసే సాల్ట్, సో అది తీసుకోండి. తీసుకున్న వెంటనే యూ హ్యావ్ టు టేక్ కొన్ని క్లోవ్స్ అనమాట, అంటే లవంగాలు అనేది అది చాలా చాలా బెస్ట్ థింగ్ అనమాట. ఇవి మనకు ఈవిల్ ఐ నుంచి ప్రొటెక్షన్, దిస్ ఈజ్ ఫర్ అవర్ ప్రొటెక్షన్ అనమాట. ఆ ప్రొటెక్షన్ కోసము మనము లవంగాలు యూజ్ చేస్తాం. ఆ లవంగాలని అలాగ స్ప్రింకిల్ చేసుకోండి. స్ప్రింకిల్ చేసుకున్న వెంటనే టేక్ సమ్ మీరు ఓకే, నేను ఇది ఓపెన్ చేయలేదు, ప్లీజ్ గివ్ మీ సమ్ 1 minute. మీరు చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా, మీరు కారం అయినా తీసుకోండి, బట్ నాకు ఇప్పుడు అవైలబుల్ చిల్లీ ఫ్లేక్సే కనిపించాయి అనమాట. సో ఐఎమ్ టేకింగ్ చిల్లీ ఫ్లేక్స్. సో నేను చిల్లీ ఫ్లేక్స్ తీసుకుంటున్నాను. ఐ విల్ షో యూ. ఐ విల్ టేక్ చిల్లీ ఫ్లేక్స్ అనమాట, కొంచెం ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్. సో ఐఎమ్ స్ప్రింక్లింగ్ ఇట్. ఓకే, చిల్లీ ఫ్లేక్స్ తీసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ తీసేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు టేక్ 1 క్యాండిల్, ఒక బ్లాక్ క్యాండిల్ అనమాట, ఒక బ్లాక్ క్యాండిల్. దిస్ ఈజ్ ఎనఫ్. సో ఈ బ్లాక్ క్యాండిల్ తీసుకొని యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ జార్. ఈ జార్లో కొంచెము ప్లేస్ చేయండి కింద పడుకోకుండా. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు ఇది ఉంది కదా, సో ఈ థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్కి మీరు యూ కెన్ అప్లై ఎనీ ఆయిల్ అనమాట. ఒక ఎసెన్షియల్ ఆయిల్ అయితే దట్ ఈస్ వెరీ గుడ్. ఎసెన్షియల్ ఆయిల్ అంటే మన నీమ్ ట్రీ ఆయిల్ అలా ఉంటాయి కదా, సో ఆ ఆయిల్తో మీరు కొంచెం డిప్ చేసేసేయండి. డిప్ చేసిన వెంటనే ఇప్పుడు మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు సే ఫ్యూ వర్డ్స్ అనమాట. ఏం వర్డ్స్ అంటే మామూలుగా ఇంగ్లీష్లో అయితే దే హ్యావ్ 1 thing అనమాట. వాళ్ళు ఏం చెప్తారు అంటే
బ్యాక్ టు ది క్యాస్టర్ అంటే ఎవరైతే నాకు ఈ శాపం ఇచ్చారో, ఎవరైతే నాకు ఈ స్పెల్ చేశారో, ఎవరైతే నాకు ఈ చేతబడి చేశారో వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఓకే, టేక్ యువర్ డిజాస్టర్. మీ 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 యొక్క డిజాస్టర్ నాకు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దాన్ని తీసుకొని వెళ్ళండి. ఓకే, రిటర్న్ ది స్పెల్. ఈ స్పెల్ని వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయండి. ఫ్రమ్ విచ్ ఇట్ కేమ్, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తీసుకొని వెళ్ళిపోండి. మై సేఫ్టీ ఐ డూ హోల్డ్. నా సేఫ్టీని నేను కాపాడుకుంటున్నాను. రిటర్న్ 3 fold. 3 వంతులు వాళ్ళకి ఇచ్చేయండి అని ఒక 3 times అనుకొని, సో వాట్ యూ విల్ డూ అండ్ టేక్ ది మ్యాచ్ బాక్స్ అండ్ లిట్ ఇట్. ఓకే, లైట్ ఇట్ అప్. ఓకే, ఇది ఇట్లా ఇలాగా మనం వెలిగించిన తర్వాత యూ హ్యావ్ టు వెయిట్ అనమాట. మీరు వెయిట్ చేయాలి. ఎంతసేపు వెయిట్ చేయాలి అంటే ఇది పూర్తిగా అంతా అయిపోయేంత వరకు మీరు వెయిట్ చేయాలన్నమాట. ఇదంతా కరిగిపోవాలి. ఇదంతా కరిగిపోయిన తర్వాత ఈ సాల్ట్లో మొత్తము ఆ వ్యాక్స్ అనేది వేరుపడుతుంది కదా. సో ఆ వ్యాక్స్ అంతా ఆ సాల్ట్లో వెళ్ళిపోవాలన్నమాట. ఆ సాల్ట్ పైన పడిపోవాలి. ఈ చిల్లీ ఫ్లేక్స్ మీద, ఈ లవంగాల మీద, లేకుంటే కారం పొడి. ఓకే, కారం పొడి అన్న వేయండి, చిల్లీ ఫ్లేక్స్ అన్న వేయండి. ఆ వ్యాక్స్ అంతా దానిపైన పడిపోవాలి. సో ఈ వ్యాక్స్ అంతా అలాగా కరిగిపోయిన వెంటనే మీరేం చేస్తారు, దీన్ని తీసుకొని వెళ్ళి మీ సౌత్ డైరెక్షన్లో, మీకు దక్షిణ దిశ ఉంటుంది కదా మీ హౌస్ యొక్క, ఒకవేళ అపార్ట్మెంట్స్ ఉంటే ఏదైనా పాట్స్ ఉంటే అంటే కుండీలు కానీ, సో మీ ఇంటి ఆవరణలోనే పెట్టాలి. ఎందుకంటే దిస్ ఈజ్ యువర్ ప్రొటెక్షన్. మీ ప్రొటెక్షన్ కోసం మీరు చేస్తున్నారు. అందుకని మీ ఇంటి ఆవరణలోనే లేకపోతే మీ అపార్ట్మెంట్ ఆవరణలోనే ఏదైనా పాట్ ఉంటే ఆ పాటులో మీరు తవ్వేసి ఆ వ్యాక్స్ అనమాట, ఈ వ్యాక్స్ అంతా కరిగిపోయిన తర్వాత మిగిలిపోయిన వ్యాక్స్, ఆ సాల్ట్, ఆ తర్వాత అది ఏమంటారు, ఇది ఈ కారం పొడి, సో ఇవన్నీ వ్యాక్స్తో కలిసిపోయి ఉంటాయి కదా, వాటన్నింటినీ ఆ మట్టి తీసి ఆ మట్టిలో వేసేసేయాలి. సో అలా వేసేసిన తర్వాత దిస్ విల్ ప్రొటెక్ట్ యూ. ఇది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు ఏదైనా భయాలు ఉన్నా, సో యాక్చువల్గా ఇది మనం ఎందుకు చేస్తున్నాము అంటే, సో మీకు ఇది ఒక ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. అంటే యూ విల్ గెయిన్ సమ్ కాన్ఫిడెన్స్. మీకు కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు మీకు భయాలు అనేటివి ఉండవు. మీ భయమే ఒక పెద్ద భూతం అండి, ఇంకా నేనేం చెప్పలేను. మీ భయమే ఒక పెద్ద భూతం. సో ఆ భయం అనేది లేకపోతే మీకు ఏ నెగిటివిటీ రాదు. నెగిటివిటీ అంటేనే ఒక నెగిటివ్ ఎనర్జీ. ఆ నెగిటివ్ ఎనర్జీ అంటేనే బ్యాడ్ థింగ్ అంటేనే బ్లాక్ మ్యాజిక్. అంతేనా? సో ఎవరితో ఉన్నా మనం గొడవ పడినప్పుడు, ఎవరితో ఉన్నా మనము ఫైట్ అంటే ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు, సో అప్పుడు మనం ఏమనుకుంటాం, వాళ్ళు ఏమైనా చేస్తారేమో, అందుకని వాళ్ళతో ఇలా గొడవ పడ్డాం కదా, అందుకే మనకి ఇలా జరుగుతుంది అని మనం నెగిటివ్ మాటిగా నెగిటివే అనుకుంటూ ఉంటే అదే జరుగుతుంది. సో అదే బ్లాక్ మ్యాజిక్. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక రిచువల్ అనేది చేశారనుకోండి, సో ఈ రిచువల్ని ఒక 10 మంది చేశారు అంటే దానికి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, దానికి నమ్మకం పెరుగుతుంది. సో అది నిజమైపోతుంది. అందుకనే మీరు ఏది చేస్తున్నా నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేస్తే మీ మీ నమ్మకం అనేది చాలా స్ట్రాంగ్నెస్ అనేది, అంటే ఒక శక్తి అనేది వస్తుందన్నమాట. ఆ నమ్మకానికి ఒక శక్తి వచ్చిందంటే అది నెరవేరుతుంది. ఓకేనా? అది మీలో ఉండే బ్యాడ్ ఎనర్జీస్ అన్నిటినీ పంపించేస్తుంది. మీకు ధైర్యం వచ్చేస్తుంది. అందుకనే చెప్తున్నాను, మీరు ఏది చేసినా కూడా, నేను చెప్తున్న దానిలో మీరు ఏది చేసినా కూడా అది సక్సెస్ ఎప్పుడవుతుంది అంటే మీకు నమ్మకం ఉన్నప్పుడే, మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే ఏవైనా జరుగుతాయి. సో అది మీకు చెప్పాలనుకుంటున్నది ఇంకొక నెక్స్ట్ థింగ్. ఓకే, ఇంకా థర్డ్ థింగ్, ఇదైతే ది బెస్ట్ థింగ్ అండి. ఐ నో అబౌట్ ఇట్. నాకైతే చాలా నమ్మకం ఉంది. అందుకనే నేను చాలా ఎఫెక్టివ్ థింగ్, ఇట్ వెరీ అమేజింగ్ రిచువల్ అని చెప్తాను. బికాజ్ ఐఎమ్ ఫ్యాన్ టు అమ్మవారు. నాకు అమ్మవారు అంటేనే ఇంకా నేను దేని గురించి ఆలోచించాను అనమాట. సో మీకు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, మీ ఇంటి దగ్గర ఏదో ఒక గ్రామదేవత, లేకపోతే దుర్గాదేవి, లేకపోతే మీరు నమ్మే ఏ అమ్మవారైనా, లక్ష్మీదేవి, ఎవరైనా కానివ్వండి, మీ ఇంటి చుట్టుపక్కల మీ ఇంటి దగ్గరలో ఉండే అమ్మవారే ది బెస్ట్ అమ్మవారు, మిమ్మల్ని కాపాడే దాంట్లో. ఓకేనా? ఏ దుష్టశక్తి నుంచి అయినా మీ ఇంటి ఆవరణలో అంటే పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మీ ఇంటికి దగ్గరలో ఉండే అమ్మవారి టెంపుల్, అందుకని నేను గ్రామదేవత అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను.
చెప్తున్నాను. సో ఆ అమ్మవారైతే మిమ్మల్ని ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ నుంచి చాలా ఎక్కువగా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎందుకంటే మీరు ఆ అమ్మవారి దగ్గరే ఉంటారు కాబట్టి, మీ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు చాలా ఎక్కువగా నమ్ముతారు కాబట్టి మీరు ఆ అమ్మవారి టెంపుల్‌కి ఎప్పుడు వెళ్ళాలి అంటే, ఏదైనా ఒక అమావాస్య రోజు అనమాట. ఆ అమావాస్య ఆదివారం అయితే ఇంకా బెస్ట్. లేదు అంటే అమావాస్య శనివారం అయితే ఇంకా పవర్‌ఫుల్. అదే ఆ అమావాస్య మంగళవారం అయినా కూడా మంచి పవర్‌ఫుల్ అనమాట. ఒక అమావాస్య ఆదివారం కానీ, శనివారం కానీ, మంగళవారం కానీ వచ్చింది అంటే, ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ది బెస్ట్ డేస్ అనమాట. ఎందుకంటే అలాంటి రోజుల్లో ఎక్కువ మంది చేస్తుంటారు కాబట్టి మీకు కూడా కొంచెం పవర్ వస్తుంది. అప్పుడు మీకు చేస్తే మీకు నమ్మకం వస్తుంది. సో అలాంటి రోజు చూస్ చేసుకొని, లేదంటే యూ కెన్ గో నార్మల్ సాటర్డేస్ కానీ, సండేస్ కానీ, ట్యూస్డేస్ కానీ మీరు ఒక 3 నిమ్మకాయలు తీసుకొని వెళ్ళండి. 3 లెమన్స్ తీసుకొని వెళ్ళేసి ఆ లెమన్స్ని మీరు చేతిలో పెట్టుకోండి. ఒక 3 నిమ్మకాయలు ఒక చేతిలో 2, ఒక చేతిలో 1 అలా పెట్టుకొని అమ్మవారి చుట్టూ తిరగండి. అంటే అమ్మవారి ప్రదక్షిణలు చేస్తారు కదా, 3 ప్రదక్షిణలు కానీ మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రదక్షిణాలు చేయండి. చేసిన వెంటనే ఒక్కొక్క ప్రదక్షిణం చేసేటప్పుడు మీరు దుర్గా స్తోత్రాన్ని చదువుకోవచ్చు. ఓకేనా? దుర్గా స్తోత్రాన్ని లేకుంటే ఓం దుర్గాయై నమః అనుకోండి. ఎందుకంటే దుర్గా అంటేనే కష్టము, ఆ కష్టాన్ని తీర్చే దేవత అమ్మవారు దుర్గా కాబట్టి నేను ఆ మంత్రం చెప్తున్నాను అంతే. సో అలా తిరుగుతూ, లేకుంటే మీకు ఏ ఏ ఏ స్తోత్రాలు వచ్చినా ఆ స్తోత్రాలు చదవండి. శ్రీం అనుకున్నా నో ప్రాబ్లం, శ్రీంలోనే మొత్తం అంతా పవర్ ఉంది. లేకుంటే ఇంకొక మామూలుగా బీజాక్షరాలు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. సో ఆ బీజాక్షరాలు మీకు తెలిసింటే మీరు ఆ బీజాక్షరాలు కూడా చదువుకోవచ్చు అనమాట. ఓకే. సో అలా మీరు క్లీమ్ అట్లాంటివి ఉంటాయి కదా, సో చాలా పవర్ఫుల్ అనమాట. సో అలాంటివి చదువుకొని మీరు తిరగచ్చు చుట్టూ. సో అలా తిరిగిన తర్వాత మీకు త్రిశూలం అనేది అవైలబుల్గా మీ దగ్గరే పెద్ద త్రిశూలం బయట పెట్టారు అంటే, నా దగ్గర ఉంటే అమ్మవారికి మాత్రము త్రిశూలం చాలా అవైలబుల్గా ఉంటుంది. పెద్ద త్రిశూలమే నాకు అవైలబుల్గా ఉంటుంది. సో నేను అలాగా గుచ్చగలను అనమాట. సో మీకు అలాంటి అవైలబిలిటీ లేదు అంటే ఏం ఫీల్ అవ్వదండి. పూజారులు కానీ ఎవరికి కానీ ఉంటే అమ్మవారి దగ్గర ఉండే త్రిశూలానికి కూర్చోమంటే వాళ్ళు ఇస్తే కుచ్చేస్తారు. సో ఆ త్రిశూలానికి 3 పాయింట్స్ ఉంటాయి కదా, 3 అంటే స్ట్రాంగ్గా కొద్దిగా, సో వాటికి గుచ్చేస్తారనమాట. ఆ 3 త్రిశూలాలకి, ఆ 3 శూలాలకి గుచ్చేసేయమంటే ఆ నిమ్మకాయలని గుచ్చేస్తారు. సో అట్లా గుచ్చిన తర్వాత మీరు ఆ అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. ఇలాగ నాకు చాలా భయం వేస్తుంది అమ్మ, నువ్వే కాపాడాలి అని మీరు మనసులో ప్రార్థించుకోండి. ఓకేనా? మీకు అట్లా 3 డేస్ అనమాట. 3 డేస్ తిరిగి లాస్ట్ డే మీరు ఏం చేస్తారంటే 108 నిమ్మకాయలతో అమ్మవారికి నిమ్మకాయల మాల ఇవ్వండి. మీరే గుచ్చండి, మీరే ప్రిపేర్ చేయండి, మొత్తం అంతా మీరే చేయండి. ఎవరికైతే కష్టంగా అనిపిస్తుంది అంటే వాళ్ళు మాత్రమే అమ్మవారికి 108 నిమ్మకాయలని మీరే కూర్చొని మీరే గుచ్చి, రాకపోయినా కూడా మీరే చేయండి, మీరే కష్టపడాలి. మీరే ఒకవేళ మీకు కావట్లేదు అన్నా కూడా, ఒకవేళ మీరు కష్టపడుతున్నారు, నాకు గుచ్చేకి రాదు, నాకు అది అంటే అందులో ఉండే పెయిన్ మీరు తెలుసుకోవాలి, ఆ కష్టం మీరు అనుభవించాలి. అప్పుడే మీకు ఏదైనా మీరు చేసిన పాపం ఏదైనా ఉన్నా కూడా ఆ పాపం అనేది అంటే అక్కడే పోతుందన్నమాట. ఏదైనా పాపం అనేది మీరు గుచ్చుకుంది, మీకు బ్లడ్ వస్తుంది, తిట్టుకోకూడదు. ఎందుకంటే మీకు వేరే కష్టాలు ఈ విధంగా పోతున్నాయి అన్నమాట. సో మీరు కష్టం అనేది ఖచ్చితంగా మీరు తీర్చుకోవాలి, లేకుంటే ఆ కర్మ అనేది పోదు. అందుకని యూ హ్యావ్ టు బేర్ దట్ పెయిన్. ఆ పెయిన్ ఈ విధంగా పోతుంది. ఇలాగ ఎందుకు చేస్తాము? మనము మానసికంగా బాధపడుకోగా ఫిజికల్గా మనము ఆ కర్మని ఫేస్ చేస్తున్నాం. అందుకని మీకు ఏదైనా జరుగుతున్నా కూడా యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. హ్యాపీగా ఫేస్ చేయండి. ఓకేనా? మీరు ఫేస్ చేసిన వెంటనే మీకు ఏదో కష్టాలు అనేది ఇంకా తగ్గిపోతున్నాయి అనేది అర్థం. సో అట్లా మీరు ప్రిపేర్ చేసిన మాలని మీరు అమ్మవారికి అట్లా లాస్ట్ 3rd డే అంటే 3వ రోజు అంటే అంటే సిరీస్గా అంటే కంటిన్యూస్గా చేయకూడదు. ఎవ్రీ వీక్ సండే చేశారంటే నెక్స్ట్ సండే చేయండి. ఓకేనా? అదే సాటర్డే చేశారంటే నెక్స్ట్ సాటర్డే చేయండి. అలా చేస్తూ అమ్మవారికి 3వ సాటర్డే లేకుంటే 3వ సండే లేకుంటే 3rd ట్యూస్డే, ఓకే, అప్పుడు మీరు అమ్మవారికి ఆ నిమ్మకాయ మాల అర్పించేసేయండి. ఇంకా చూడండి, విత్ ఇన్
ఇన్ నో టైం మీకు ఖచ్చితంగా దానికి సిగ్నల్ ఏమంటే కొన్ని సిగ్నల్స్ వస్తాయి. మీ ఇంట్లో ఖచ్చితంగా తూర్పు దిశ నుండి కానీ లేకపోతే ఉత్తరం దిశ వైపు దగ్గర కానీ మీకు చాలా అంటే చాలా నల్ల చీమలు కనపడడం మొదలవుతాయి. అది ఒక సిగ్నల్. అంటే అమ్మవారు మీరు చేసిన ప్రయత్నానికి షీఈస్ హ్యాపీ అంటే తను చాలా హ్యాపీగా ఉంది అని అర్థము. లేదు అంటే మీకు మీకు చాలా సిగ్నల్స్ కనిపిస్తాయి. అది ఒక సిగ్నల్ అనమాట. బికాజ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ దట్. అది సిగ్నల్ మీకు వచ్చింది అంటేనే మీకు ఇంకా మంచి డేస్ స్టార్ట్ అయ్యాయి అని అర్థము. ఇంకా లేదు అంటే మీకు చాలా మంచివి జరిగేటివి అన్నీ మీకు డ్రీమ్స్ రావటం మొదలు పెడతాయి. అమ్మవారే మీకు కనిపిస్తుంది. ఓకేనా, అది కూడా ఒక సిగ్నల్. అలాంటివి చాలా సిగ్నల్స్ అనమాట. మీకు ఒకే చోటే 3 బల్లలు కనిపిస్తాయి. సో వాళ్ళకి మనీ కావాలనుకున్న వాళ్ళకి అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇది ఏదైనా కూడా అనమాట. మీ దగ్గర ఉండే బ్యాడ్ ఎనర్జీస్ని అవి ఆపేస్తాయి అనమాట. అమ్మవారి శక్తి మీ దగ్గర ఉండే బ్యాడ్ ఎనర్జీస్ని స్టాప్ చేసేస్తాయి. ఇది మీకు ఇచ్చే సిగ్నల్స్ అనమాట. మంచి శకునాలన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా చాలా శకునాలు అంటే నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. సో అవి నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు బాగా గుర్తుందనమాట. సో ఇలాంటి సిగ్నల్స్ అన్ని ప్రకృతి ఇస్తుందనమాట. ప్రకృతి మీకు ఇలాంటి సిగ్నల్స్ అన్నీ ఇస్తుంది. మీకు డ్రీమ్స్ కూడా మంచివి వస్తాయి. ఓకేనా. సో ఇది అండి నేను మీకు చెప్పదలుచుకుండేది. మీకు బ్లాక్ మ్యాజిక్ వల్ల, బ్లాక్ ఎనర్జీస్ వల్ల మీరు సఫర్ అవుతున్నారు అంటే యూ హ్యావ్ టు డూ దీస్ థింగ్స్. నేను ఇంకా చాలా మీకు ఇంకా ఎలాంటి దానికైనా ఒక రిచువల్స్ కావాలి, మీకు ఒక మంచి అంటే ఏదైనా మంచి రిచువల్స్ మీకు ఇంక దీంతో బాధపడుతున్నారు, దానికోసం మంచి ఏమైనా రిచువల్స్ ఉన్నాయని తెలుసుకోవాలి అంటే ప్లీజ్ కామెంట్ అనమాట. ఈ కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. సో నేను వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో నాకు తెలిసినది ఇంకొకటి ఉంది. శత్రు బాధలు పోవాలి అంటే ఇంకా మీకు అలాంటి వాటి గురించి మీకు ఏమైనా కావాలంటే ఐ హ్యావ్ వన్ మోర్ పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్, వన్ మోర్ పవర్ఫుల్ రిచువల్స్. మీకు కావాలి అంటే ప్లీజ్ టు కామెంట్. అది నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇంకొక వీడియో చేస్తాను. నేను అలాగే ఇంకా చాలామంది ఇంకా క్లియర్గా విజువల్స్తో చూపించమన్నారు. చాలామంది కాదు, ఒక పర్సన్ చూపించమన్నారు. అది నిమ్మకాయ రాహుకాల దీపంతో చేసేది. సో అది నేను మరీ పెడతానండి. ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో ఇంకొకటి చేస్తాను. ఓకేనా అండి. ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.